దీనికి ఏంటంటే డెవలప్మెంట్ చేయించామంటే చుట్టూతో ప్రహరీ ఇచ్చాము. ఓకే. తెరిస్టో అని చెప్పి పెట్టామన్నమాట. దీనికి ఎక్స్ట్రా ఇదిగోండి రోడ్ దేనికంటే సపరేట్ కూడా సెక్షన్ అంతా మీకు దేనికి అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా పెట్టామన్నమాట దీనికి. ఓకే. అది ఓకే. ఇది ఇప్పుడు కాస్ట్ అయితే ఎంత పెట్టారండి గజం? నేను గజం 8,500 పెట్టాను సార్. 8,500. ఇప్పుడు ఇది ఇక కాలనీ ఉంది కదా ఎదరా మనకి రోడ్డు మీద. అవును సార్. ఇది 40 అడుగుల రోడ్డు. అది మనకి గేట్ దాటిన తర్వాత ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాలనీ రోడ్ సార్. అది 30 feet వరకు వస్తుంది. 24 అనమాట మొత్తం టోటల్గా. వచ్చి లోపల ఉన్న 72 గజాలు. అది 72 గజాలు సార్ ఇల్లు మొత్తం. అది ఇప్పుడు ఇందులో ఇల్లు కట్టుకోవడానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. మనం అన్ని కన్వర్షన్ కట్టేసాము. అన్ని కట్టాము దీనికి. ఓకే. అది ఆర్డీఓ లెటర్ కూడా వచ్చింది. కలెక్టర్ నుంచి వస్తుంది. పలానా ఇంత ఎకరం 30 సెంట్కి ఇంత కట్టారు, వీడికి కన్వర్షన్ అయిందని పూర్తిగా అన్ని దాంట్లో ఉంటాయి. నెంబర్తో లేఅవుట్ నెంబర్ ఎలా వస్తుందో అలా దీనికి ఒక నెంబర్ ఉంటుంది. అన్ని నెంబర్లు అన్నీ ఉన్నాయి. ఓకే. ఇది లోన్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది? లోన్లు అయితే ల్యాండ్ మీద లోన్ చేపిస్తాం. ఇది ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ఎంత? ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి 5,300 ఉంది సార్. మరి ఇప్పుడు అయితే సుమారు 70% 70% వరకు వస్తుంది. 4,000 వరకు వస్తుంది. 4,000 గవర్నమెంట్ ఇది అయితే. ఒకవేళ ఎక్కువ కావాలంటే పెంచుకోవాలా? మీరు ల్యాండ్ ఇప్పుడు 5,300 కన్నా పెంచి ఎక్కువ చేసుకుంటే ట్యాక్స్ కట్టుకుంటే మీకు ఎంతవరకు చేసుకోవచ్చు. ఇది మెయిన్ రోడ్డు. ఇప్పుడు మన మెయిన్ రోడ్డుకి ఎంత దూరం వస్తుంది హైవేకి? ఇక్కడ నుంచి కనబడేది సార్ మనకు జీకొండూరు హైవే. జీకొండూరు హైవే కనబడేది. కనిపించేది సుమారు ఎంత దూరం? సుమారు వచ్చేసరికి 250 మీటర్స్ వస్తుంది. 200 మీటర్స్ లోపు. ఇక్కడ 30 కిలోమీటర్ల. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే 26 కిలోమీటర్స్ సార్. మన పావుల కాలం నుంచి అయితే 16 కిలోమీటర్లు. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే జక్కంపూడి మనకి ఏదైతే ఖమ్మం జిల్లా రెమెడిచర్ల కానీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జక్కంపూడి కలిసి అదైతే 10 కిలోమీటర్ లోపే ఉంటాం మన సిగ్నర్లో. అంటే మనకి ఇప్పుడు వచ్చేది 2 హైవేలు. ఇది వచ్చేసరికి ఛత్తీస్గఢ్ హైవే. ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ 2 హైవేల మధ్యలో అది కాకుండా ఇక్కడ మనకి జస్ట్ ఫెజికెమ్ కంపెనీ ఇండస్ట్రియల్ జోన్ మామూలుగా ఏంటంటే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ 3 పెట్రోల్ బంకులు, తర్వాత శర్మ సిలిండర్స్, తర్వాత ఫెజికెమ్ కంపెనీ, దాని పక్కన ఇబ్రహీంపట్నం వీటీపీఎస్, కొండపల్లి చిన్న వీటీపీఎస్ కాలనీ, తర్వాత నాగార్జున సిమెంట్స్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి సార్. దగ్గరలో ఉన్నాయి. మనకి ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఇక్కడికి ఎంత దూరం వస్తుంది? ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం 10 కిలోమీటర్లు. అంటే అప్పుడు అక్కడికి వెళ్తే హైదరాబాద్ రోడ్, ఇది వచ్చే ఛత్తీస్గఢ్, నాగపూర్ 3 హైవే. జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో మనకి దీంట్లో ఉన్నాం వెంచరు. అదే గొల్లపూడికి అయితే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు. సార్ థ్యాంక్స్ అండి. నా పేరు మంచిగా ఇది ఇచ్చేసారు. మీకు ఉన్నాయా సార్? సుబ్రహ్మణ్యం గారు మంచి బాగా చెప్తారు. వాళ్ళ బావగారు వీరు ఇరిగేషన్. అది దుర్గాప్రసాద్ గారు వీళ్ళ వెంచర్ ఓనర్. ఈ మంచి అవకాశాన్ని మంచి వెంచర్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నా పేరు బివి రమణ. 8179423519. థ్యాంక్ యూ. ఇలాగ.